హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరో క్యాడ్ కరెన్సీ పేరు గురించి నేను అనాలిసిస్ చేస్తాను. యూరో క్యాడ్ అంటే మీకు తెలిసిందే, యూరోప్ వర్సెస్ కెనడా. ఈ చార్ట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. యూఆర్సిఏడి చార్ట్ ఓపెన్ చేస్తే డైలీ చార్ట్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా ప్రైస్ నేను పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రీజన్స్ ఏంటంటే, మనము మంత్లీ చార్ట్ తీసుకుంటే ఈ ప్రైస్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2022 జూలై నుంచి తీసుకుంటే ప్రైస్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇది ప్రైస్ పైకి వెళ్ళి కన్సాలిడేషన్ అవుతుంది. ఇదొక రీజన్. వీక్లీ చార్ట్స్ తీసుకుంటే ఇది క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ప్రైస్ ఇది పోల్, ఇది ఫ్లాగ్. సో ఫ్లాగ్ ప్యాటర్న్లో ప్రైస్ ఫార్మేషన్ అయింది. డైలీ చార్ట్స్ విషయానికి వస్తే ప్రైస్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ అనేది ప్రైస్ ఫాల్ అయింది లాస్ట్ మంత్. సో ఇది బ్లూ కలర్ అనేది 50 EMI, ఈ రెడ్ కలర్ అనేది 200 EMI. రెడ్ కలర్ అనేది సపోర్ట్ తీసుకోలేదు, బట్ అక్కడ నుంచి ప్రైస్ పూర్తిగా క్రాష్ అవ్వలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ప్రైస్ స్లోగా కన్సాలిడేషన్ అవుతుంది. యాక్చువల్ ప్రైస్ ఫాల్ అంటే ఇంకా ప్రైస్ అవ్వాల్సింది. సో కన్సాలిడేషన్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్ ప్రైస్ కనుక గమనిస్తే ఇది యాక్చువల్లీ ఈరోజు క్యాండిల్ వదిలేసేయండి. నిన్న యాక్చువల్గా ఒక హ్యామర్ ఫార్మ్ అయింది. సో డౌన్ ట్రెండ్లో హ్యామర్ ఫార్మేషన్ అనేది ప్రైస్ ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ అనమాట. సో అంతకుముందు ఈరోజు కాకుండా 4 days బ్యాక్ హ్యామర్ ఫార్మేషన్ అయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్. సో గ్రీన్గా హ్యామర్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇక్కడే ట్రెండ్ రివర్స్ సిగ్నల్. సో నెక్స్ట్ క్యాండిల్ తీసుకుంటే రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఈ క్యాండిల్ అనేది ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో హ్యామర్, ఇక్కడ ప్రైస్ అంటే 1.44,596. ఈ స్వింగ్లో కింద ప్రైస్ క్లోజ్ అవ్వలేదు. రెడ్ కలర్ ఏదైంది దానిపైనే క్లోజ్ అయింది. సో ఇదొక పాజిటివ్ సిగ్నల్. అంటే సెల్లర్స్ ట్రై చేశారు, బట్ ప్రైస్ అనేది కిందకి వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ ఇమీడియట్ డే ప్రైస్ మూమెంట్ చూసుకుంటే కంప్లీట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. హ్యామర్, రెడ్ కలర్ క్యాండిల్, అగైన్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్. ఎన్గల్ఫింగ్ అంటే ప్రీవియస్ డే కానీ అంతకుముందు డేస్ కంపల్సరీగా ఆ ప్రైస్ మొత్తం కవర్ చేసి ఫార్మేషన్ అయ్యే క్యాండిల్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ 13/2/2024. సో 30th 13వ తారీఖు ఫార్మేషన్ అయింది. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మీకు తెలిసిందే, కంప్లీట్గా బ్లూ గ్రీన్ ఎన్గల్ఫింగ్ అంటే బయ్యర్స్ కంట్రోల్ ఉంది మార్కెట్ మొత్తం. సో నిన్న ప్రైస్ గమనిస్తే ఆల్మోస్ట్ ప్రైస్ కిందకు వచ్చేసి ఆల్మోస్ట్ కింద లో టచ్ చేయడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్, కానీ అవ్వలేదు. సో రీజన్ ఏమంటే అగైన్ బయ్యర్స్ ఎంటర్ అయ్యారు ఇక్కడ. సో ఓవరాల్గా చూస్తే ఆ క్యాండిల్ అనేది హ్యామర్ ఫార్మేషన్ అయింది. ఇది కూడా సో ఇక్కడ ఒక హ్యామర్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది, అగైన్ హ్యామర్. సో ఈరోజు ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ కిందికి రాకుండానే ఓవరాల్గా పైకి వెళ్ళేటట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది డైలీ చార్ట్ అనాలిసిస్. మీకు హవర్లీ చూస్తే ఇలా ఉంది ప్రైస్. 4 hour చార్ట్ ఇది. సో వీక్లీ చార్ట్ కనుక గమనిస్తే క్లియర్గా ఇక్కడ చూడండి, ఒక క్లియర్ ఇండికేషన్ ఏమంటే ఇది లాస్ట్ వీక్ క్యాండిల్, ఇది ఈ వీక్ ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ క్యాండిల్ అనేది ఇది కంప్లీట్గా అది డోజీ ఫార్మేషన్ అయింది. డోజీ అని అనొచ్చు, హ్యామర్ అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఎక్కడ ఫార్మేషన్ అయింది అంతకుముందు క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఎగ్జాక్ట్గా లో చూడండి 1.44,990. రైట్ సైడ్ బ్లాక్ కలర్ ప్రైస్ మీరు చూడొచ్చు. ఈ లెవెల్ అనేది రెడ్ కలర్ లైన్ గమనించండి. రెడ్ కలర్ అనేది 200 EMI దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. సో ఇది ఒక పాజిటివ్ సిగ్నల్. నెక్స్ట్ వీక్, దట్ మీన్స్ లాస్ట్ వీక్ ప్రైస్ గమనిస్తే ఇది కంప్లీట్గా ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ కిందకి ఇక్కడ లెవెల్ చూడండి 1.44608. సో ఈ లెవెల్కి టచ్ చేసి అగైన్ ఓపెనింగ్ ప్రైస్ ఎక్కడ ఉందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయితే మనం ఏంటంటే హ్యామర్ అంటాం. సో అది ప్రైస్ అనేది ఈఎంఐ లైన్స్ దగ్గర ఇటువంటి మూమెంట్ జరిగితే మనం అనేది బయ్యర్స్ అనేది కొంచెం డామినేట్ చేశారని అనుకోవచ్చు ఈ ప్రైస్లో. సో మనకి బయ్యర్స్ సెల్లర్స్ అనే కంప్లీట్గా కన్ఫర్మేషన్ డైలీ క్యాండిల్స్లో మనకి క్లియర్గా తెలిసిపోయింది. అగైన్ ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ అయింది, ఎన్గల్ఫింగ్ క్యాండిల్, అగైన్ హ్యామర్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో ఓవరాల్ మనము ఈ కాంబినేషన్స్ అన్నీ మనము అబ్జర్వ్ చేస్తే కమింగ్ డేస్లో ప్రైస్ అనేది అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని నేను గెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతవరకు పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ 100లో 80% వరకు ప్రైస్ అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో టార్గెట్ ఉంది ఎక్కడ వరకు వెళ్తున్నాను అనుకుంటే
మనకి లోయర్ లెవెల్ అనేది మార్క్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ప్రైస్ ఇక్కడ కంటే కిందకి వెళ్ళే అవకాశం లేదని అనుకుంటున్నాను. ప్రైస్ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ రెడ్ కలర్ 1.44608 ఇది లో ప్రైస్. కరెంట్ ప్రైస్ ఇక్కడ ఉంది 1.45349 గ్రీన్ కలర్ ప్రైస్ కరెంట్ ప్రైస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ టాప్లో రెడ్ కలర్ మార్క్ చేశాను చూడండి 1.46416. సో ఇక్కడికి మినిమం వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నేను మంత్లీ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో మంత్లీ చార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ లాస్ట్ మంత్, ఇది ఫిబ్రవరి మంత్ ఫ్రెండ్స్, ఒక క్యాండిల్ ఒక మంత్ రిప్రజెంట్ చేస్తే ఇది జనవరి మంత్ క్యాండిల్. సో ఎక్కడైతే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది పైకి వెళ్ళింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ కింద క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో జనరల్గా మనం ప్రైస్ అనేది ఎంతవరకు వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ క్యాండిల్ వరకు అయితే ప్రీవియస్ మంత్ ఓపెన్ వరకు వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది. రెండోది వీక్లీ చార్ట్ కూడా గమనిస్తే మనం, సో ఇది ప్రీవియస్ వీక్ హై ఫ్రెండ్స్, 2 వీక్స్ బ్యాక్ హై 1.46043, ఇది 1.46341. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్రైస్ ఇది స్వింగ్ హై తీసుకొని ఈ 200 EMI దగ్గర సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మనము ప్రైస్ స్వింగ్ హై కూడా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ లెవెల్ ఇది, ఎందుకంటే యాజ్ పర్ మంత్లీ క్యాండిల్ ప్రకారం సెకండ్ స్వింగ్ హై. సో ఫస్ట్ ఈ లెవెల్ అయితే కంపల్సరీ పైకి వెళ్తాను అనుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్ రీజన్స్ ఎస్పెషల్లీ ఈ 200 EMI అనేది హ్యూజ్ సపోర్ట్ ఉంది. ఈ వీక్లీ చార్ట్ కనుక గమనించినా కూడా, డైలీ చార్ట్ కూడా మనం చూసినప్పుడు, సో ఈ ఓవరాల్ రీజన్స్ బట్టి ప్రైస్ కంపల్సరీ పైకి వెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ డేస్లో ఫ్యూచర్ మూమెంట్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, బై బై, సీ యూ.